పీనట్ చాక్లెట్ బార్ మనం తయారు చేసుకోవడానికి ముందుగా పల్లీలు వేయించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే పీనట్ బటర్, గింజలు తీసేసిన డేట్స్, అలాగే చాక్లెట్ బార్ మనకి కావాలి. సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ గింజలు తీసేసిన ఫ్రెష్ డేట్స్ ఇలా ఫుడ్ ప్రాసెసర్లో వేసి ఇందులో మనం పీనట్ బటర్ వేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం. మిషన్తో మనకి పని అయిపోయింది. బౌల్లోకి వేసుకోండి. సో ఇప్పుడు ఇలా ఈ పేస్ట్ తీసుకున్న తర్వాత ఇందులో ముందుగానే నేను పల్లీలని దోరగా వేయించుకొని పొట్టు తీసేసి కొంచెం లైట్గా ఇలా చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో ఒకసారి క్రష్ చేశాను. ఇలా మనకి క్రంచీగానే ఉండాలన్నమాట. పీనట్ బటర్ని మనం హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. రోజు మనం వేంపిన పల్లీలు అంటే నూనెలో కాదండి, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలైనా, నానబెట్టుకున్న పల్లీలైనా, ఉడకబెట్టిన పల్లీలైనా గుప్పెడి తింటే చాలా మంచిది. 2 రోజులు వేయించుకొని 2 రోజులు ఉడకబెట్టి 2 రోజులు నానబెట్టి అట్లా ఇస్తే బాగుంటుంది. లేదా మనం ఎప్పుడైనా మీల్ తీసుకునేటప్పుడు చపాతీతో అయినా సరే, రైస్తో అయినా సరే, వెజిటేబుల్స్ అన్నీ బాగా కట్ చేసి బాయిల్ చేసిన పల్లీలైనా, క్యారెట్, అన్ని వెజిటేబుల్స్ మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసుకొని మురుమురాలతో, రైస్తో, చపాతీతో అలా ఎక్కువగా తీసుకుంటే మంచిదన్నమాట. టమ్మీ తొందరగా ఫుల్ అయిపోతుంది. ఎప్పుడు మనం డైలీ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి, ఫ్యాట్ లేకుండా మంచి అంటే గుడ్ ఫ్యాట్ ఉండేవి తీసుకోవాలి అనుకుంటే అందులో మనకి బాదాం, పల్లీలు, అలాగే ప్రోటీన్ ఎక్కువ రావాలంటే శనగలు, ఇంకా కార్న్ కూడా మనం బాయిల్ చేసి తీసుకోవచ్చు. మంచి ఫుడ్ మన దగ్గరే ఉంటుందండి, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. రోజు ఒక పీస్ పపాయ తినడానికి ట్రై చేయండి, యాపిల్ తినడానికి ట్రై చేయండి. బనానా అయితే రోజు ఒకటి చిన్నపిల్లలకి ఇస్తే చాలా మంచిది. ముఖ్యంగా లేడీస్ అయితే ఎవ్రీడే ఒక బనానా తినాలని చెప్తూ ఉంటారు. అది అమృతపాణి అలాంటివి కాకుండా రెగ్యులర్గా మనకి దొరికే బనానా అయితే చాలా మంచిదండి. రోజు ఒకటి తీసుకోండి. అందులో చిన్నపిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి నైట్ పడుకునేటప్పుడు కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. మన దగ్గర అలా తంతూ ఉంటారు, ఎప్పుడు ఎందుకు నిద్రలో తంతూ ఉంటామని మన పిల్లల్ని అంటూ ఉంటాం. వాళ్ళ ఎదిగే వయసు కాబట్టి ఆ నొప్పులు అవన్నీ ఉంటాయి. అవి రాకుండా ఉండాలి అంటే మనం రోజు అరటిపండు పిల్లలకి ఇవ్వాలి. అలాగే రోజు గుప్పెడు పల్లీలు ఏదో ఒక రకంగా ఇస్తే కనుక మంచిదన్నమాట. సో ఇప్పుడు పల్లీల్ని వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం చిన్నగా మీకు నచ్చిన షేప్లో ఇట్లా ఓవెల్గా అయినా, రౌండ్గా అయినా, లేకపోతే బార్ టైప్లో, స్క్వేర్లో అయినా అట్లా చేసుకోవచ్చు. నేను ఇట్లా సిలిండర్ చేస్తున్నా. షేప్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు పర్ఫెక్ట్గా ఇంకా వచ్చేస్తుంది అన్నమాట. సో మరి కొంతమందికి పీనట్స్ పడదు, కానీ ఇట్లాంటి బార్స్ అంటే ఇష్టం. సో ఏం చేయాలి అంటే అప్పుడు మీరు బాదాం వేసుకోవచ్చు, మీకు కావాలి అంటే పిస్తాని కూడా వేసుకోవచ్చు. ఆల్మండ్ బటర్ అలాగే పిస్తా బటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక 5 చేశాను. వీటిని నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫస్ట్, మళ్ళీ వచ్చి ఏం చేయాలో చెప్తాను. ఇందాక మనం చేసుకున్న పీనట్ బటర్ బార్ ఉంది కదా, వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల స్టిఫ్గా అవుతాయి అన్నమాట. సో అప్పుడు మనం హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి డబల్ బాయిలింగ్ పద్ధతిలో. నీళ్ళు వేడయ్యే లోపల చాక్లెట్ని కట్ చేసుకుందాం. ఇక్కడ చాక్లెట్ బార్స్ ఉన్నాయి. ఇది మిల్క్ చాక్లెట్. సో ఇలా కట్ చేసి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం.
స్టవ్ మీద పెట్టేది. అంటే కింద వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళకి వచ్చే ఆవిరితో చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. చాక్లెట్ మెల్ట్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటే చిన్న చిన్న ఉండలన్నీ వేడికి కరిగిపోతాయి. ఇదిగోండి, కరెక్ట్గా మనము మెల్ట్ చేయకపోతే బాగా రాదనమాట. అంటే డైరెక్ట్ పెట్టేస్తే మాడిపోతుంది, ఆ బర్నింగ్ స్మెల్ వస్తుంది. మనం ఏది చేయాలి అన్న చాక్లెట్తో కొంచెం చూసుకొని టెంపరేచర్ని చెక్ చేసి చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీ మనకు ఉండాలి. చక్కగా చాక్లెట్ మెల్ట్ అయిపోయింది కదా, కానీ వేడిగా ఉంది, కొంచెం చల్లగా అవ్వాలి. ఇది చల్లగా అయ్యేలోపు ఫ్రిడ్జ్లో పెట్టిన మనం పీనట్ బటర్ బార్స్ తెచ్చుకుందాం. ఇలా మనం తయారు చేసుకున్న పీనట్ బార్స్ని జాగ్రత్తగా చూపిస్తున్న విధంగా మంచిగా డిప్ చేసుకోవాలి. ఒక సైడ్ డిప్ చేశాక మళ్ళీ నెక్స్ట్ సైడ్ తిప్పుకొని ఎక్కువ చాక్లెట్ రాకుండా చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ మనం ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే హ్యాపీగా 10 నిమిషాల తర్వాత తినొచ్చండి. రోజు ఫ్రిడ్జ్లో ఒక జార్లో వేసి పెట్టుకుంటే కనుక హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో నుండి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట. వేటికి అవి సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా చాక్లెట్స్ ఏమైనా ఉంటే నేను జస్ట్ ఇలా ఫింగర్తో అనేస్తే వచ్చేస్తుంది. రోజు పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టించారనుకోండి, రోజుకి ఒక్కటి సరిపోతుంది. వాళ్ళు ఏమన్నా మిగులుస్తారా? అసలు ఇంటికే రావి ఉంటాయి, ఇంకా అక్కడే ఫినిష్ అయిపోతాయి. మనం ఇందాకే అనుకున్నట్టుగా పీనట్ చాక్లెట్ బార్ రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుందండి. ఇలా తయారు చేసుకొని బయటికి తీసాక మీరు జార్లో వేసి పెట్టుకుంటే కనుక ఎన్ని రోజులైనా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పీనట్ చాక్లెట్ బార్ తయారీ విధానం: ముందుగా గింజలు తీసేసిన డేట్స్ ని ఫుడ్ ప్రాసెసర్ లో వేసి పేస్ట్ చేసుకొని పీనట్ బటర్ కూడా వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలు వేసి బాగా మిక్స్ చేసుకొని చూపిస్తున్న విధంగా బార్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఈలోపు పొయ్యి మీద సాస్ పాన్ పెట్టుకొని నీళ్లు వేడి చేసి పైన ఇంకొక బౌల్ పెట్టి కట్ చేసుకున్న మిల్క్ చాక్లెట్ వేసి మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో నుండి బార్స్ తెచ్చుకొని మెల్ట్ చేసుకున్న చాక్లెట్ లో డిప్ చేసి బటర్ పేపర్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పీనట్ చాక్లెట్ బార్ రెడీ అవుతుంది.